హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వర్షాలు పడుతూ ఉన్నాయి కదండీ! ఈ వర్షంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా! అందుకని నేనేం చేసుకున్నానంటే మల్టీగ్రెయిన్ పకోడీ తయారు చేసుకున్నానండి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి సన్నగా కట్ చేసుకున్న పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి. నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని పొడవుగా కట్ చేసుకున్నానండి. ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలానే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం ముక్కలండి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది పంటికి చక్కగా తగులుతూ ఉంటుంది కదండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలానే కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను. పకోడీలోకి ఇవి కూడా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటాయండి. ఈ పకోడీకి అయితేను సూపర్ టేస్టింగ్ కూడా వస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడాను. తర్వాత నేను కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. జీలకర్ర వేసుకోవడం వల్ల ఏంటంటే పకోడీలు తిన్నాకనే మనకి అరగకుండా ఉంటుంది అని అలా అనుకుంటూ ఉంటారు కదా! ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయండి ఇది వేసుకోవడం వల్ల. ఆ తర్వాత నేను ఒక హాఫ్ స్పూన్ కారం వేసా. ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నానండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కనుక కారం అనేది అసలు కారం వేయకపోయినా పర్లేదు. అలానే దీనికి తగినట్టుగా నేను సాల్ట్ వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్. అలానే ఒక హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా కూడా వేసుకున్నానండి. ఇది ఆప్షనల్ అండి. ఈ గరం మసాలా ప్లేస్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను అదేం వేయలేదు, జస్ట్ గరం మసాలా కొంచెం వేసుకున్నాను అంతే అండి. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఈ ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా బాగా వచ్చేటట్లుగా మొత్తం కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి ఉల్లిపాయలు కూడా బాగా విడదీసేసుకొని మొత్తం గట్టిగా అంటే కనుక చూడండి, గట్టిగా కలిపేసుకుంటే ఉల్లిపాయల్లో వాటర్ వచ్చేస్తుంది. అలా మొత్తం మంచిగా నేను వేసిన మసాలాలని ఆ ఉల్లిపాయ ముక్కలకి పట్టేటట్లుగా ఆ వాటర్ వచ్చేలాగా నేను బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత నేనేం చేశానంటే అందరూ పకోడీ అంటే జనరల్గా అందరూ శనగపిండి యూజ్ చేస్తారు కదండి. నేనైతే శనగపిండి తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! అలా కాకుండా నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తీసుకున్నాను. మల్టీగ్రెయిన్‌ది అది. ఆ మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని యూజ్ చేస్తున్నానండి. మల్టీగ్రెయిన్ లేకపోయినా మామూలు గోధుమ పిండి వేసుకున్నా కానీ వస్తుంది. చూసారా? ఇప్పుడు ఏదైతే ఆ వాటర్ వచ్చిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండీ, ఆ ఉల్లిపాయల మిశ్రమంలో నేను ఒక కప్పు దాకా గోధుమ పిండి కలుపుకుంటున్నాను. మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అంటే దాంట్లో అన్ని రకాలు కలిసే ఉంటాయండి. రాగులు, సజ్జలు అన్ని రకాలు ఉంటాయి కదా! అన్నీ కలిసే ఉంటాయి ఆ పిండిలో. ఒక కప్పు వరకు నేను గోధుమ పిండి వేసుకున్నాను. ఇలా ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని వాటర్ వేయకుండానే ఆ ఉల్లిపాయలో ఉన్న వాటర్‌తోని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత చివర్లో కొంచెం అవసరమైనప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం కలుపుకోవాలండి. గట్టిగానే కలుపుకోవాలి, లూజ్‌గా కలుపుకోకూడదు. ఫస్ట్ వాటర్ అనేది వేయకుండానే ఆ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్‌తోని కలుపుకోవాలి. అప్పుడు ఏంటంటే ఆ పిండికి అంతా నేను వేసిన ఏదైతే మసాలాలు ఉంటాయి కదండీ, ఉప్పు, కారం అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఆ పిండికి బాగా పడతాయి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని. చూడండి, పకోడీ వేసుకోవడానికి అలా అయితే సరిపోతుందండి పిండి కలుపుకోవడం అయితే అలాగా. ఇప్పుడు కలుపుకున్నది ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల బాండీ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి పొయ్యి మీద. ఆయిల్ హీట్ అవుతూ ఉంది కదండీ, ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీలాగా నిదానంగా కొంచెం కొంచెం వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలి.
ఇలా వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఫస్ట్ కదపకుండా ఉంచాలి. ఆ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అప్పుడు కలుపుకోవాలండి. కలిపి కొంచెం ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ పకోడీలని. చూడండి అలాగ వేపుకోవాలి. మధ్యలో తిప్పుకొని రెండు వైపులా కాల్చుకుంటే గనుక ఎర్రగా బాగుంటాయి. ఇంక ఇట్లా అయితే సరిపోతుందండి. ఇంకా తీసేసుకోవచ్చు. ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇలానే మిగతా పిండంతా కూడా అలానే వేపుకోవాలండి. పకోడీలా వేసుకొని వేపేసుకోవాలి. ఈ పకోడీలు చాలా చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే నేను యూజ్ చేసింది గోధుమ పిండి కాబట్టి, అది మల్టీగ్రెయిన్ గోధుమ పిండి కాబట్టి హెల్త్‌కి చాలా మంచిదండి. తినొచ్చు, ఏ ప్రాబ్లమ్ ఉండదు. శనగపిండి తింటేనే బాగా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి శనగపిండి అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి దాని ప్లేస్లో గోధుమ పిండి తీసుకోవచ్చండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో తయారు చేసిన పకోడీలు అయితే రెడీ అయిపోయినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వంట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి. అండ్ థ్యాంక్ యూ.